నమస్తే. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ప్రతి దశలో రైతులకు అండగా ఉంటా అవసరమైన సలహాలు అందించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం. కోల్డ్ డస్ట్ తో కార్మికులు రోగాలు పడుతున్నారు. యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఐటియు అధ్యక్షులు రాజిరెడ్డి వాటర్ స్ప్రే చేయాలని డిమాండ్. అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర టెండర్లు ఈ నెల 20న నిర్వహించనున్నట్లు తెలిపిన జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి. సమ్మక్క సారక్క జాతర నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన విహెచ్పి శ్రేణులు 15 రోజుల్లోగా పనులు ప్రారంభించుకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక. గుంటూరు కారం సినిమాలో విలన్లకు మార్క్స్ లెనిన్ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన ఇఫ్తా నాయకులు వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చకముందే తొలగించాలని డిమాండ్. సిపిఐఎంఎల్ ఐఎఫ్టియు పిడిఎస్యు ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ 8వ వర్ధంతి కార్యక్రమం. కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడదామని నాయకులు పిలుపు. నారుమడి నుండి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లి మున్సిపాలిటీ శివారులోని చందపల్లిలో వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై కలెక్టర్ రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో నారుమడి దగ్గర నుంచి రైతులు పంట కోసి అమ్మకం చేసే వరకు ప్రతి దశలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తూ అధిక లాభం పొందే విధంగా సంబంధిత అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నాట్లు వేయటానికి ఎంత పెట్టుబడి అవుతుంది, పంటకు రోగాలు వస్తే వాడే పురుగుల మందులు, ఎరువులు లభ్యత, పురుగు మందుల లభ్యత, పంట దిగుబడి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం మిల్లులకు తరలింపు, రైతులకు జరిగే చెల్లింపు తదితర ప్రతి దశలో రైతులకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు అందజేయాలని అన్నారు. నూతన సాగు పద్ధతులను రైతులకు వివరిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభం వచ్చే విధంగా సూచనలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పంట కొనుగోలు సమయంలో వరి ధాన్యం తరుగుకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి అలివేణి, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. RG1 పరిధి CSP1లో గత సంవత్సర కాలంగా బొగ్గుపై ట్యాంకర్స్ వాటర్ స్ప్రే చేయకపోవడం మూలంగా కోల్డ్ డస్ట్ తో కార్మికులు, సమీప కాలనీల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సిఐటియు అధ్యక్షులు రాజిరెడ్డి ఆరోపించారు.
ఖనీ చౌరస్తా సమీపంలోని CITU కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్లో నీళ్లు లేకపోవడం, పంపులు పనిచేయకపోవడం వంటి కారణాలతో బొగ్గుపై నీళ్లు స్ప్రే చేయకపోవడం మూలంగా లేచిన కోల్డ్ డస్ట్తో ఆ పని స్థలంలో కార్మికులతో పాటు సమీప కాలనీల ప్రజలు ఫ్యాన్ ద్వారా గనులలోకి డస్ట్ వెళ్లటం మూలంగా 1-2A భూగర్భ గని కార్మికులు కూడా రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని, కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి CMD బలరాం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. గోదావరికని RG1 CSPలో గత సంవత్సరం కాలం నుంచి నీళ్లు కొట్టే ట్యాంకరు బంద్ అయిపోయింది. కారణాలు ఏమైనా టెండర్ వరకు అవార్డు అవ్వలేదు. అక్కడ రోజుకు 2 సార్లు నీళ్లు కొట్టినా విపరీతంగా డస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ సంవత్సరం దగ్గర నుంచి వెళ్ళి ట్యాంకర్ లేదు, నీళ్లు కొట్టడం లేకపోవడం ఒక కారణం. రెండవది, గోదావరికని ఫిల్టర్ బెడ్లో నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్ళు సప్లై కాక నీళ్లు జరగకపోవడం ఒకటి. మూడవది, అక్కడున్న పంపులు పనిచేయకపోవడం వల్ల వాటర్ కాస్త స్ప్రే జరగట్లేదు, విపరీతమైన డస్ట్ వస్తుంది. అక్కడ గత సంవత్సర కాలం నుంచి అక్కడ కార్మికులు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది జబ్బులకు గురవుతున్నారు. మేము చాలా సందర్భాల్లో అక్కడ HOD శ్రీనివాస్ గారికి చెప్పినాం, GM గారికి కూడా మెమోరాండం ఇచ్చినాం. అక్కడ OCP 5 నుంచి 5 కోలు వస్తాడు. విపరీతమైన మంటలు అంటే పొగతోటి కూడుకున్న కార్బన్ డైఆక్సైడ్ లాంటి పొగ రిలీజ్ అవుతుంటారు. ఇక్కడ కార్మికులు ఎట్లా పనిచేయాలని చెప్పి మీ యాజమాన్యాన్ని, GM గారిని, అక్కడ ఉన్న HOD గారు శ్రీనివాస్ గారిని ప్రశ్నిస్తాను. మీరు దయచేసి సెకండ్ నైట్ షిఫ్ట్లో వాటర్ స్ప్రే దాదాపు 1 గంట సేపు అక్కడ ఉండి కార్మికుల స్థితిగతులు చూడమని చెప్పి కోరుతాము. మొన్న 3 days కానీ నీళ్లు పంపులు పనిచేయకపోవడం వల్ల విపరీతంగా డస్ట్ వస్తుంది. కార్మికులు జబ్బులు గురవడమే కాదు, అక్కడ GDK 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ 2A ఇంక్లైన్ మైన్లకి ఈ డస్ట్ ఫ్యాన్ల ద్వారా అండగొండపోతాము. అండగొండ కార్మికులు కూడా జబ్బులకు గురవుతున్నారు. ఇంతకన్నా మీరు చేసే గొప్ప పనులు లేవు నేను అడుగుతున్నాను. మీరేమో ఎట్లా హక్కులు తీర్చేది ఉండదు. కనీసం వాటర్ స్ప్రే కూడా కొట్టలేని స్టేజ్లో ఎందుకుందని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రధానంగా గతంలో నేను అక్కడ సూపర్వైజర్ పనిచేసినప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు GM గారికి సూచించిన, HOD గారికి సూచించిన, ఎవరి మీదో నీళ్ళ మీద ఆధారపడద్దు, అక్కడనే ఒక బోర్లు వేసుకొని పంపు ఫిడ్ చేసుకుంటే కేవలం 2 లక్షల రూపాయల పని అంతా అయిపోతుంది. ఆ పని చేసుకోమని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారో మాకు అర్థం కావట్లేదు. నీళ్లు లేకపోయినా, పంపులు పని చేయకపోయినా, ట్యాంకర్ లేకపోయినా అనుభవించేది మాత్రం కార్మికులు మాత్రమే. అక్కడ మరి ఈ డస్ట్లో ఎట్లా పని చేయాలన్నది ఇప్పుడు మీరు సిటీ కేబుల్ ద్వారా చూడండి. ఎంత సంక్షోభం, ఎంత డస్ట్ వస్తుందో. మీకు చదవకపోతే నీ చైర్మన్ డైరెక్టర్ బల్లం దగ్గర తీసుకుపోతే ఇలా ఫోటోలు పెడతా ఉన్నాను. సత్వరమేమి ట్యాంకర్స్ కూడా తీస్తారా, నీళ్ళని కొలుస్తారా, అక్కడ డస్ట్ లేకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము CSP 1 మీద కంప్లైంట్ చేస్తాం. కార్మికుల శ్రేయస్ కోసం దేనికైనా ఏ పాఠకంగా CITU సిద్ధంగా ఉంటుంది. అందుకని స్వచ్ఛత చర్యలు తీసుకోవాలని చెప్పి మేము GM గారిని, అట్లాగే HOD శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430. సిటీ న్యూస్ కి తిరిగి స్వాగతం. అంతర్గాం గాలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర టెండర్లు ఈ నెల 20న నిర్వహించనున్నట్లు జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి తెలిపారు. అంతర్గాం ప్రెస్ భవన్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20న టెండర్లలో పాల్గొనేవారు 100 రూపాయలు చెల్లించి లెటర్ తీసుకోవాలన్నారు. కొబ్బరికాయలు, బెల్లం, తలనీలాలు, తై బజర్ మొదలగు వాటికి 50,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, పాలాలు, బుట్టలు, చల్లని పానీయాలు, సైకిల్ స్టాండ్, లడ్డు ప్రసాదం, సాల్ట్ కొరకు 20,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న సభ్యులు సకాలంలో టెండర్లకు హాజరు కావాలని కోరారు. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సభ్యులకు మరియు పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మనం మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయమనగా శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గోయిలవాడ గ్రామం, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా యొక్క 24 తేదీ 21, 24 నుండి 24 వరకు జాతర సందర్భంగా వివిధ రకముల టెండర్లు నిమిత్తం సీల్డ్ టెండర్కు బహిరంగ వేలం తేదీ 21, 24 శనివారం రోజు ఉదయం 11 గంటలకు వరకు నిర్వహించుటకు నిర్ణయమైనది. ఇట్టి వేలము పాట పాల్గొన్న వారు ₹100 చెల్లించి షెడ్యూల్ టెండర్ లెటర్ తీసుకోవాలి. చేసి ఈ క్రింది తెలిపిన విధంగా డిపాజిట్ చెల్లించి పాటలు పాల్గొనగలరు. సీల్డ్ టెండరు ఫారములు ఖరీదు చేసిన వారు మాత్రమే టెండర్లో పాల్గొనగలరు. వేలవ పాట షరతులు ఇతర విషయములకు ఆలయ కార్యాలయములకు సంప్రదించగలరు. ఈ క్రింద తెలిపిన ప్రకారం పాట వివరములు కలవు. కొబ్బరికాయలు, బెల్లం, తలనీలాలు, తల్లి ఆదరణ, జై బజార్ 50,000 డిపాజిట్ పెట్టాలి. ఇక చిన్నవి పేలాలు, పుట్టాలు, సైకిల్ స్టాండు, లడ్డు ప్రసాదం, చల్లని పానీయాలు 20,000 డిపాజిట్ పెట్టాలి. ఇటు జాతరకు వేలం 20 తారీఖు నాడు పెట్టినాం, 11 గంటలు పెట్టినాం. అందరూ వచ్చి సహకరించగలరని మా దేవస్థానం తరఫున కోరుతున్నాను. ఫిబ్రవరిలో గోదావరి ఒడ్డున జరగనున్న సమ్మక్క సారక్క జాతర నిర్వహణ స్థలాన్ని విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్, ఇస్సంపల్లి వెంకన్న మాట్లాడుతూ కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యమే గత 30 సంవత్సరాలుగా జాతర ఏర్పాట్లు చేసిందని, నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లగానే మున్సిపల్ కార్పొరేషన్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సౌకర్యాల సంగతి దేవుడెరుగు, ఇక్కడ పరిస్థితులు భక్తులకు లేని రోగాలు తెచ్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంప్ యార్డ్ను ఇక్కడి నుండి తొలగించేయాలని మేయర్కు, కమిషన్కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదన్నారు. 15 రోజుల్లోగా మెయిన్ రోడ్డు నుండి జాతర స్థలం మీదుగా గోదావరి నది వరకు రోడ్డు వేయాలని, డ్రైనేజీ నీరు నదిలో కలవకుండా మళ్లించాలని, చెత్త డంప్ యార్డ్ను తొలగించి శుభ్రపరిచి సౌకర్యాలు కల్పించిన పక్షంలో భక్తులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. నది ఒడ్డున ఉన్న సమ్మక్క సారలక్క జాతరను పరిశీలించడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున ఇక్కడ చూడడానికి ఏర్పాట్లను సమీక్షించడానికి మేము రావడం జరిగింది. ఇక్కడ చూస్తే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకపోగా భక్తులకు లేని రోగాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఆ గోదావరిని చూసినా కానీ అట్లనే కనబడుతుంది. ఇక్కడ ఈ చెత్త డంపింగ్ యార్డ్ను ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసినాం. మేయర్ గారికి, గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. అయినా కానీ దీన్ని తీసేయకుండా ఇప్పటిదాకా ఏర్పాటు చేయడం లేదు. ఒకవేళ ఇక్కడ ఈ సమ్మక్క సారక్క జాతరను సింగరేణి యాజమాన్యం ఇక్కడ కార్మికుల కోసం ఇక్కడ ఏర్పాటు గత 30 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో భాగంగా ఇక్కడున్న కార్మికులందరూ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది.
కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కానీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ చేతులకు గవర్నమెంట్ చేతులకి జాతర పోయిందో అప్పటి నుంచి ఈ దేవుని మీద వచ్చే ఆదాయం మీద ధర్మం మీద వచ్చే ఆదాయం మీదనే ప్రభుత్వాలన్నీ చూస్తున్నాయి తప్ప భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం లేదనే విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తుంది. అలాగే రానున్న కాలంలో ఇంకొక 15 రోజుల తర్వాత ఇదంతా సాఫ్ చేసి భక్తులకు సౌకర్యవంతంగా గిట్లా ఇక్కడ ఏర్పాట్లు గిట్లా కల్పించకపోతే హిందూవాదులందరినీ అలాగే సమ్మక్క సారక్క భక్తులందరినీ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాలకు ఒకసారి మన పారిశ్రామిక ప్రాంతంలో యావత్ భారతదేశంలో చక్కనైన జాతర, అమ్మవారి జాతర దేశం మొత్తంలో జరుగుతుంది. మేడారం సమ్మక్క తర్వాత గోదావరి ఖండ్లోనే అంత వైభవంగా జరుగుతుంది. సింగరేణి యాజమాన్యంతో ప్రారంభమైన జాతరలో నేటి వరకు చక్కగా కార్యక్రమాలు నడుస్తూ వస్తున్నాయి. కానీ 2 రోజుల జాతర, 4 రోజుల జాతరలో వచ్చే పబ్లిక్ ఎంత సంతోషంగా అయితే భక్తులు వస్తున్నారో వారు అసౌకర్యాల పాలవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సమ్మక్క తర్వాత గోదావరి ఖండ్లోనే ప్రశాంతంగా గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు అని వచ్చే భక్తుల కోసము సౌకర్యాలు అన్నీ చేస్తామని చెప్పి హడావుడిగా జాతర రోజు కూడా పనిచేసుకుంటూ నడుస్తుంది. ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చారు, డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, సింగరేణి వాళ్ళు వచ్చిండ్రు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. అందరు కూడా ప్రామిస్ చేశారు, అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో గోదావరి నదిలో స్నానం చేద్దామంటే ఇబ్బంది, జాతర దగ్గరకు వచ్చిన తర్వాత సౌకర్యంగా ఉంటాయంటే అన్ని రకాలుగానే ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంటే యాత్రికులందరూ కూడా సేవ చేసే కార్యకర్తలకే విషయాన్ని చెప్తారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరియు జాతర కమిటీ వారిని కోరుకుంటుంది ఒకటే, గోదావరి నదిలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో స్నానం చేస్తే లేని అంటువ్యాధులు వ్యాపించే స్థితి మాత్రం అక్కడ ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రతి భక్తుడు గోదావరి నదిలో స్నానం చేసడానికి వెళ్తాడు. దయచేసి అక్కడ శుభ్రం చేయించడం, దీని సరౌండ్ సమ్మక్క చుట్టుపక్కల కూడా మొత్తం గోదావరి ఖండ్లో చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. కాలుస్తే వారం రోజుల పాటు వాసన వస్తుంది. అది ముందుగానే దాన్ని మొత్తం మున్సిపాలిటీ వాళ్ళకి పూర్తి చేయాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో చిన్న విరామం తీసుకుందాం. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 ఆంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. సిటీ న్యూస్ కి తిరిగి స్వాగతం. అద్దం పద్దం లేని సినిమాలు తీయటం, పొంతన లేని పేర్లు పెట్టడం తెలుగు చిత్ర పరిశ్రమలో రాను రాను ఎక్కువ అవుతుందని, శృతి మించుతుందని ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కె స్వామి, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ ఆరోపించారు. తెలుగు పరిశ్రమలో మందు ఎక్కువైతే మతిలేని కథలు రాయటం, డ్రగ్స్ కు బానిసలైన నిర్మాతలు చిత్రాలు నిర్మించడం, అజ్ఞానంతో మాటలు రాయటం దుష్పరిణామాలకు దారితీస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండాలకు, రౌడీలకు ఏవేవో పేర్లు పెట్టడం అలవాటుగా మారిందని, ఫ్యాషన్ అయిపోయిందని వారు అన్నారు. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పేరున్న వ్యక్తి కలిస్తే మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టుకున్నానయ్యా అన్న ఈ చిత్ర నిర్మాత దర్శకులకు, మాటలు రాసే సన్నాసులకు మార్క్స్ లెనిన్లు మహానుభావులుగా కనపడలేదా అని ప్రశ్నించారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ప్రబోధించి సమాజానికి గొప్ప సామ్యవాద సిద్ధాంతాన్ని అందించి విప్లవాలకు ఊపిరిపోసిన ప్రణాళికలు రచించిన మార్క్స్ తెలియదా? జారు చక్రవర్తుల నుండి, భూస్వాముల పీడన నుండి రష్యాను విముక్తి చేసిన అక్టోబర్ సోషలిస్టు రెవల్యూషన్ కి నాయకత్వం వహించిన మహా విప్లవకారుడు లెనిన్ గురించి అవగాహన లేదా అని అన్నారు. కథలు రాసే ముందు, పేర్లు పెట్టే ముందు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని, ఇప్పటికైనా విలన్లకు పెట్టిన మార్క్స్, లెనిన్ అనే పేర్లు వెంటనే తొలగించాలని,
రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీలవాదులు ప్రజాస్వామ్య శక్తుల నుండి వ్యతిరేకత తీవ్రం కాకముందే తగిన చర్యలు కైకొనాలని వారు డిమాండ్ చేశారు. రాను రాను తెలుగు సినిమాల్లో విశృంఖలత, విచ్చలవిడితనం ఎక్కువ అవుతున్నదని అనుకుంటుంటాం. సకుటుంబ సపరివారంగా సినిమా చూడలేకపోతున్నామే అని బాధపడుతుంటాం. అర్థం పర్థం లేని సినిమాలు, అంతూ పంతు లేని కథలు, పొంతలు లేని పేర్లు, ఈ విధంగా ఒక వ్యాపారం సాగుతున్నది. మాస్ మసాలా పేరుతో జనానికి మాయాజాలం చూపెట్టి ఒక రకమైన సాంస్కృతిక దాడి జరుగుతున్నది. అది అలా ఉంచితే ఈ మధ్య వచ్చినటువంటి గుంటూరు కారం సినిమాలో విలన్లకి మార్క్స్, లెనిన్ అని పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అభ్యంతరకరం. ఎందుకంటే మార్క్స్, లెనిన్ మహనీయులు, మహానుభావులు. ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం అనే పేరు గల వ్యక్తి కనబడితే మహనీయులు పేరు పెట్టుకున్నావయ్యా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని అంటారట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకి మహనీయుడే. కానీ ప్రపంచానికి మహనీయులు, మహానుభావులు మార్క్స్, లెనిన్. ప్రపంచ గమనాన్ని మార్చి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కార్మిక లోకానికి ప్రణాళిక రచించి అనేక విప్లవాలకు ఊపిరి పోసినటువంటి మార్క్సిస్టు, లెనినిస్టు సిద్ధాంతాన్ని అందించిన మహానుభావుడు మార్క్స్. ఆయన మహనీయుడిగా కనబడలేదా? ఇకపోతే జారు చక్రవర్తులను కూలదోసి భూస్వాములను అంతం చేసి కార్మిక వర్గ రాజ్యాధికారాన్ని సాధించి రష్యన్ను విముక్తి చేసి అక్టోబర్ సోషలిస్టు రెవల్యూషన్ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన లెనిన్ మహనీయుడు కాదా? అంటే అజ్ఞానంతో చేశారా, అవివేకంతో చేశారా? మీరు ఆ తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈనాటికి మార్క్స్, లెనిన్ సమాధులను రోజుకు వేలాది మంది దర్శిస్తూ వాళ్ళ త్యాగనిరతిని కొనియాడుతుంటారు. అందుకని మీరు అవివేకులైనా, అజ్ఞానులైనా, తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద నిరసన మొదలైంది. ఈ వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చకముందే ఆ పేర్లు తీసేయాలని, మార్క్స్, లెనిన్ మహనీయులను కించపరచడం ద్వారా మీరు పొరపాటు చేశారని గమనించి సరిదిద్దుకోవాల్సిందిగా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్, తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక గోదావరిఖని చౌరస్తాలో సిపిఐఎంఎల్, ప్రజాపంద, పీడీఎస్యు, తెలంగాణ సామాజిక ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ఐఎఫ్టియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ వేముల రోహిత్ 8వ వర్ధంతిని స్థానిక గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, క్రాంతి కుమార్, పులిపాక రాజ్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలోనే కుల వివక్షత ఎదుర్కొంటూ మనువాద చేతులలో అసువులు బాసి 8 సంవత్సరాలు గడుస్తున్న నేటికి కులము, మతము పేరుతో రాజకీయ నాయకులు ప్రజలను విభజిస్తూ ఓట్లు అడుక్కుంటున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అయితే అయోధ్య రామ మందిరం పేరుతోటే మరింత మతోన్మాదాన్ని గడప గడపకు పంపించే విధంగా అక్షింతలు ఇంటింటికి పంపుతూ ప్రజల మధ్య తీవ్ర వివక్షతకు లేపుతున్నారన్నారు. విద్యా వ్యవస్థలో కూడా నూతన విద్యా విధానం పేరుతోటి కార్పొరేట్, ప్రైవేటు, విదేశీ యూనివర్సిటీలు మన దేశంలోకి వచ్చే విధంగా కార్పొరేట్ వ్యవస్థకు స్వాగతం పలుకుతున్నారు. దళితులను, కింది వర్గాలకు విద్య అందకుండా చేయటం కోసం విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించకుండా యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు వేసి పోస్టులు భర్తీ చేయకుండా కనీసం బడ్జెట్ కూడా కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పేద వర్గాలు మాత్రమే ఉన్నత విద్యకు వస్తుంటే ఈ విద్యార్థులను కూడా ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగానే సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ కు రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా ఒక దళిత విద్యార్థి పేరుతోటి అనేక ఆంక్షలు విధించి బీసీ అప్పారావు గారు వేధించడంతో వేముల రోహిత్ 8 సంవత్సరాల క్రితం
వెలివాడ వేసుకొని ఒక యూనివర్సిటీ కేంద్రాల్లో ఆత్మహత్య చేసుకోవటం అంటే సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా కుల మత రాజకీయాలపైన ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. విద్యార్థి ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి అమరుడు కావడం జరిగింది. నేటికి 8వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈనాడు వేముల రోహిత్ను స్మరించుకోవడం అంటే ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాడటం. ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మనమంతా కూడా పోరాడినప్పుడే వేముల రోహిత్కు నిజమైనటువంటి నివాళులు అర్పించడం వల్ల అవుతాం. నేడు భారతదేశంలో అయోధ్య రామాలయం పేరుతోటి మోడీ ప్రభుత్వం మతోన్మాద చర్యలను మరింత వేగవంతం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది. ఇంటింటికి అక్షింతల పేరుతోటి మోడీ ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి కావాల్సింది బడులు కానీ గుడులు కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. పిహెచ్డీ చేస్తున్న వేముల రోహిత్ ఆ రోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యలపైన, అనేక సమస్యలపైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాడు. అక్కడ ఉన్న వీసీ అప్పారావు ఒక మనధర్మ శాస్త్ర విధానాన్ని అమలు చేస్తున్న క్రమాన్ని తన వ్యతిరేకించాడు. వ్యతిరేకించినందుకే వెలివాడకు పంపించాడు, రెస్టికేషన్ చేశాడు, అనేక ఆంక్షలు పెట్టి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాకుండా ఇబ్బంది పెట్టి రూములకు బయటకు పంపితే దాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి దీక్షలు చేస్తున్న క్రమంలో ఇంకా కూడా కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా వేముల రోహిత్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్య కారణం కావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి. కుల మతాలకు వ్యతిరేకంగా ఒక యూనివర్సిటీలు అధ్యయనం చేస్తున్న విద్యార్థుల పైన ఇలాంటి వివక్ష ఉండకూడదని ఢిల్లీ దాకా పోరాటం విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, ప్రజా సంఘాలుగా చేశాము. అయినా 8 సంవత్సరాలు గడుపుతున్నా, 8వ వర్ధంతి జరుగుతున్న యూనివర్సిటీలలో అదే జరుగుతుంది. మరో పక్క నూతన విద్యా విధానం తీసుకొచ్చి విదేశీ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈ రోజు ఉన్న విద్యను కూడా అప్పచెప్పి పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు. కులాన్ని, మతాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు. 8 సంవత్సరాలుగా వేముల రోహిత్ వర్ధంతి సభ జరుపుకుంటున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ప్రైవేటు యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కులము, మతం పేరుతోటి రాజకీయాలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ వైపు యువత, ప్రజలు అందరూ కూడా ముందుకు పోవాలని, కుల మతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, అందరికీ ఉచిత విద్య రావాలని, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని, అదే వేముల రోహిత్కు నివాళులు అర్పించినట్టుగాని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, వేముల లక్ష్మణ్, గుడ్ల మల్లికార్జున్, సల్మాన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ప్రతి దశలో రైతులకు అండగా ఉంటా, అవసరమైన సలహాలు అందించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం. కోల్డ్ డస్ట్ తో కార్మికులు రోగాలు పడుతున్నారు, యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఐటియు అధ్యక్షులు రాజిరెడ్డి వాటర్ స్ప్రే చేయాలని డిమాండ్. అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారాలమ్మ జాతర టెండర్లు ఈ నెల 20న నిర్వహించనున్నట్లు తెలిపిన జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి. సమ్మక్క సారక్క జాతర నిర్వహణ స్థలాన్ని పరిశీలించిన విహెచ్పి శ్రేణులు 15 రోజుల్లోగా పనులు ప్రారంభించుకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరిక. గుంటూరు కారం సినిమాలో విలన్లకు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించిన ఇఫ్తా నాయకులు వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చకముందే తొలగించాలని డిమాండ్. సిపిఐఎంఎల్, ఐఎఫ్టియు, పీడీఎస్యు ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ 8వ వర్ధంతి కార్యక్రమం. కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడదామని నాయకులు పిలుపు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.